వాళ్ళకేం తెలుస్తుంది మేడం దయచేసి. ఓకే, విచారణ జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రాసెస్ లో వెళ్తూ ఉంటాయి. ఆ రోజు నాడు మాట్లాడదాం. జయరామ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ ఆశ గారు, చెప్పండి. జయరామ్ గారు, బీసీ ఓట్ బ్యాంక్ ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. అదే అన్ని పార్టీలు మాకు బీసీలు అంటే నమ్మకము, బీసీలు అంటే ప్రేమ ఆప్యాయత, మాకు బీసీల తర్వాతే అంతా అనే విధంగా మాట్లాడతారు. కానీ చర్యల్లో చూస్తే కనుక ఆచరణ ఎంతవరకు అవుతుందంటే ఇదిగో ఇక్కడ చిన్న లూప్ హోల్ ఉంది, ఇదిగో ఇక్కడ ఈ కారణం వల్ల మేము దీనికి ఆమోదం తెలపలేకపోతున్నాము, లేదంటే ఈ పార్టీ మోకాలు అడ్డుతోంది అని ఒక పార్టీ, ఈ పార్టీ గతంలో చేసిన తప్పు వల్ల ఆగిపోతున్నాం అనేది, ఈ రెండు పార్టీలు ఒకటే మమ్మల్ని అడ్డుపడుతున్నాయని ఇంకొక పార్టీ. మొత్తానికి ఒకరి మీద ఒకళ్ళు అభియోగాలు విమర్శలు చేసుకోవడం తప్ప నిజంగా బీసీలకి న్యాయం చేసింది ఎవరు, చేసేది ఎవరు? ఈ 42% రిజర్వేషన్ ఎప్పుడు అవుతోంది? ఎలక్షన్స్ ఏమో సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలి, జరగాలి అంటూ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఒకటి మనం దీంట్లో ఆలోచించాల్సింది ఏంటంటే, జెండాలు ఏదైనా కూడా కానీ కనుక పార్టీలన్నింటికి బీసీలదే ఎజెండాగా మారింది. సో ఆ పరిస్థితికి నెట్వేయబడింది రాజకీయ పార్టీల పరిస్థితి. సో బీసీల మీద ప్రేమ ఉండేవి కాదు. సో బీసీ జనాభా అంకెలు చూసిన తర్వాత, సంఖ్యలు చూసిన తర్వాత వీళ్ళ లోపల ఒక రకమైన అలజడి ఏర్పడింది. సో ఇన్ని రోజుల వరకైతే ఒక వేక్ డిస్కషన్ జరిగేది బీసీల మీద. ఇప్పుడు ఒక పటిష్టమైన, సరే ఆ 56% కరెక్ట్ రాంగ్ అనే విషయం పక్కన పెడితే 56%కైనా తేల్చగలిగిండ్రు, సంతోషం. ఈ 56% తెలిసిన తర్వాత సో రాజకీయ పార్టీలలో ఉండే నాయకులకు మాత్రము సో కొంత ఎజెండాగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దీనికి సంతోషం. కానీ రేవంత్ రెడ్డి చెప్తున్న ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో, సో బీజేపీ చెప్తున్న అడ్డంకులు ఏవైతే ఉన్నాయో, బీఆర్ఎస్ మేము చేయాలనుకున్న కోరిక ఏదైతే ఉందో, ఇది బీసీల మీద ప్రేమ కాదు, ఇది ఒక రాజకీయం మాత్రమే. ఓట్ బ్యాంక్. ఎస్, ఇది ఒక రాజకీయం మాత్రమే. ఈ రాజకీయాన్ని మన కళ్ళ ముందు 30 సంవత్సరాలుగా ఎగ్జాంపుల్ తో మేము ముందు ఉంచుతాను, ప్రజలకు కూడా ఉంచుతాను. డిస్కషన్ లో తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం కొనసాగిందంటే ఓన్లీ ఆర్డినెన్స్ ద్వారా వచ్చిన, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణను 4 భాగాలుగా, అంటే ABCD 4 భాగాలుగా విభజించేసిన తర్వాత ఇది తప్పు అని అప్పటి మాల సోదరులు స్టేట్ వర్సెస్ మల్లెల వెంకట్రావు దీన్ని ఛాలెంజ్ చేసిన తర్వాత సుప్రీం కోర్టులో అది కొట్టివేయబడింది. 2004 వరకు, 2002లో క్లాసిఫికేషన్ జరిగితే 2004లో కొట్టేసిండ్రు. 30 సంవత్సరాల నుండి ఒక సుదీర్ఘమైన పోరాటం జరిగింది. ఇక్కడ ఏది తేలకుండా పంజాబ్ నుంచి వాళ్ళు కోరుకొని వాళ్ళు వేసిన తర్వాత పంజాబ్ వర్సెస్ స్టేట్ గా అది విభజించిన తర్వాత అది క్లాసిఫికేషన్ జరిగింది. ఇక్కడ తెలంగాణ సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాదు. సో మొత్తానికైతే ఎస్సీ క్లాసిఫికేషన్ జరిగింది. ఆ ఎస్సీ క్లాసిఫికేషన్ జరిగిన ఒక అర్ధ గంట 15 నిమిషాల వ్యవధిలోనే అప్పుడు సెషన్స్ జరుగుతున్నాయి. ఆ సెషన్స్ లోపల వెంటనే మరి రియాక్షన్ అందామా, రేవంత్ ఓవర్ రియాక్షన్ అందామా తెలియదు, కానీ దాన్ని అభినందిస్తూ దాన్ని ఆచరణ చేస్తానని శబదాలు చేశాడు. అది అభినందించినట్టుగానే ఉన్నది, ఆచరణ సాధ్యం కాలేదు. సో అది చేసేస్తారు. సో ఈ ఆర్డినెన్స్ అనేది నేను చాలా సందర్భాల లోపల, చాలా ఛానల్లో, చాలా లాంగ్వేజెస్ లో కూడా ఇదే చెప్తున్నాను నేను. ఇది జరిగే పని కాదు, ఇది జరగదు. ఆర్డినెన్స్ ని ఎవరు ఛాలెంజ్ చేసినా అది కుప్పకూలిపోతుంది. పేక మేడల్ లాంటిది మాత్రమే ఆర్డినెన్స్, దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. సో ఒకవేళ కనుక మీరు చట్టసభలలో కనుక ఇది మాట్లాడకుండా పార్లమెంటరీ సెషన్ కనుక దీనిపైన ఆచరణ సాధ్యం లేకపోతే ఇది ఇంతే సంగతులు అని చెప్పేశాను. ఇది అంతే సంగతులు కూడా, దీని పెద్దగా ఏ ఉపయోగం లేదు. మేము పెట్టాము, మీరు ఇవ్వలేదని ఒక డ్రామాటిక్ స్టోరీ మాత్రం. ఒకరి మీద ఒకరు అంటే బాల్ మీ కోట్లు వేసామంటే మీ కోట్లు వేసాం, మేము ఇక్కడ అసెంబ్లీలో ఆమోదించి కేంద్రాన్ని పంపించాం, మీరు చేయలేదు, లేదు దీంట్లో ముస్లింలది రిజర్వేషన్ పెట్టారు కాబట్టి మేము ఆమోదించట్లేదు, అది తీసేస్తే చేస్తామని చెప్పి బీజేపీ. ఒకరి మీద ఒకరు ఆ లోపాలు విమర్శలు చేసుకోవడం తప్ప. మరొక ఎగ్జాంపుల్ నేను ప్రజల ముందు దాచుకున్నాను. రేవంత్ రెడ్డి ఈ జన్మ కాదు ఇంకొక జన్మ ఎత్తినా కూడా చేయలేడు, ఈ టర్మ్ లో చేయలేడు, ఈ టర్మ్ లో అసలే చేయలేడు. అంటే ఇంకో టర్మ్ ఉంది ఆయనకు అనుకుందాం. అరే అంటుంటాడు కానీ నాకు వయసు ఉంది నేను చేస్తా అంటే మరి మేబీ అది ఎవరు కనిపెట్టలేదు కదా, అది నెక్స్ట్ టైం వస్తారా రారా, వస్తే ఆయన సీఎం అవుతారా అనేది అది ప్రజలు చెప్పాలి. అది ప్రజలు చెప్పాలన్నా. సో నేను ఉండదని నేను చెప్పాను, ఎందుకంటే మిత్రుడు 10 కాలాల పాటు కాదు 100 సంవత్సరాలు కూడా పాలించమని కోరుకుంటాను. జనాలు ఏమైపోయినా పర్వాలేదు కానీ. సో ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఇది జరగదు. ఎందుకు అంటే
తమిళనాడు రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ పెట్టినప్పుడు అది పార్లమెంట్ లోకి తీసుకెళ్లి ఈ రిజర్వేషన్స్ లోపల ఒక్కొక్క కులానికి గల బయోగ్రఫీ, దాని వికీపీడియా బయోగ్రఫీని పూర్తి స్థాయి లోపల వివరించేసి పార్లమెంట్ లో పెట్టిండ్రు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగానంటే ఎస్సీలు బీసీలుగా మారడం ఎప్పుడు మారిండ్లు, ఎందుకు మారిండ్లు, ఎస్సీలు ముస్లిమ్స్ గా ఎందుకు మారిండ్లు, ఎస్సీలు క్రిస్టియన్స్ గా ఎందుకు మారిండ్లు అనే నేపథ్యంతో పాటు బీసీలలో ఉండే వెనుకబాటుతనము ఆ రిక్వైర్మెంట్ ను కూడా అప్పటి జయలలిత గారు చెప్పారు. ఇది జయలలిత గారు చెప్పారు కాబట్టి అప్పుడు ప్రభుత్వం ఇవ్వలేదు. జయలలిత రిక్వైర్మెంట్ అప్పటి పివి నరసింహారావు గారికి ఉన్నది కాబట్టి వాళ్ళతోని కోఆర్డినేషన్ లో పనిచేస్తున్నారు కాబట్టి ఆమె ఏకైక డిమాండ్ ప్రయోజనం ఆ రాష్ట్రంతో ప్రయోజనం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే జరుగుతాయి. దట్స్ ఇట్. ఏకైక ప్రయోజనం మేము ఏం కోరుకుందంటే నాకు ఈ రిజర్వేషన్ కావాలి. మీరు జాయిన్ కాకుండా ఐ థింక్ మీరు వినే ఉంటారు జయరామ్ గారు, వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ అన్నారు, మీరు ఇచ్చిన హామీ, మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీ మేమెందుకు ఆమోదం తెలపాలి, మేమెందుకు మీరు చెప్పిన దానికి ఓకే చేయాలి? మాకు చెప్పి మీరు ఏమైనా మేనిఫెస్టో పెట్టారా, మాకు చెప్పారా, మీరు డిక్లరేషన్ ఇచ్చారా, మాకేం సంబంధం అని. సో ఇక్కడ తమిళనాడు వేరియేషన్ లోపల కానీ దాని అంటే కులము దాని పుట్టు పూర్వోత్తరాలు అంటే ఎస్సీలు గాని లేకపోతే మాలమాదిగలు ఎస్సీలలో ఉన్న 60 కులాలు క్రిస్టియన్లుగా మారిన తర్వాత వాళ్ళు బీసీసీలుగా పరిగణించబడ్డారు. అదే ఎస్సీలు ఇక్కడ ముస్లింలో మారినప్పుడు కానీ లేకపోతే దూదేకుల ఇతర కులాలను కనుక చూసినట్టు అయితే వాళ్ళు బీసీలుగా పరిగణించిన తప్పితే వాళ్ళు ముస్లిమ్స్ కాదు. ఇక్కడ కాంగ్రెస్ చేస్తున్న పని ఏంటంటే ముస్లిం బీసీలు అంటున్నారు. అరే అయ్యా, ముస్లిం బీసీలు ఎక్కడ ఉన్నారు? ముస్లిం బీసీలలో ముస్లింస్ బీసీలు బీసీ ముస్లింస్ లేరు. ముస్లింస్, క్రిస్టియన్స్, హిందూస్ ఇవి ఉన్నాయి. మళ్ళీ దీనిలో ముస్లిం బీసీస్ ఎక్కడి నుంచి వచ్చిండ్రు అంటే ఇది ఈ ప్రాతిపదికంగా చెప్పకపోతే ఇది ముస్లిం రిజర్వేషన్ అని చెప్పి బీజేపీ అడ్డుకాలేస్తారు. అంటే సింపుల్ గా చెప్తున్నారు, ముస్లింలకు మేమెందుకు ఇవ్వాలంటే అదే జరుగుతోంది. రిజర్వేషన్ తీసుకెళ్లి ముస్లింలకు ఇస్తున్నారు, వారికి అన్యాయం జరుగుతోంది కాబట్టి మేము చెయ్యట్లేదు. చేస్తే గనక అది కాంగ్రెస్ మైలేజ్ వస్తుంది కాబట్టి దాంట్లో లూప్ హోల్ పట్టుకుంది బీజేపీ చేయనంటున్నారు. అంటే బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ కూడా ఉంటుంది. కాంగ్రెస్ ఇది ముస్లిం బీసీలలో వెళ్ళిన ముస్లింస్ ను పరిగణించకుండా వాళ్ళు ముస్లింస్ అనే వర్డ్ని ఎందుకు ఉపయోగిస్తున్నారంటే భారతదేశం లోపల ముస్లిం పర్సెంటేజ్ 20%. ఆ 20% ఓటు బ్యాంక్ కొల్లగొట్టాలనేది కాంగ్రెస్ ప్లాన్. ఈ 20% ఓటు బ్యాంక్ బీజేపీ వ్యతిరేకం అనేది బీజేపీ ప్లాన్. అంటే ఈ ఇద్దరి ప్లాన్ల లోపల ఇది సక్సెస్ అవ్వదు. ఈ జన్మ కాదు, ఇంకో జన్మ కూడా అవ్వదు. ఎలక్షన్స్ అయ్యాకనే చేస్తామంటున్నారు కదా. ఓకే జయరామ్ గారు, ఒక నిమిషం బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత